టీవీ 7 న్యూస్ కు స్వాగతం. పళ్ళు బీగాలు బదులు కొట్టడం అంటే ఏంది సార్? ఆ పళ్ళలో ఏమున్నాయో బుక్స్ గిక్స్ అన్ని ఉన్నాయి. ఆ రికార్డ్స్ అంతా పోతే గవర్నమెంట్ దానికి హామీ ఇస్తారేమో చెప్పమండి సార్. బియ్యం ఉన్నాయి, బేడలు ఉన్నాయి. మహిళలను ఎంత 1,00,000 మంది మహిళలు అవమానించినట్టు నిన్ననే ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంట. బలిసిందంట ఒళ్ళు. ఏంది సార్ హెడ్లైన్? ఎంత అవమానకరం మాకు. తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మహిళా లోకంగా. ఇది సిగ్గుచేటు. ఒక గవర్నమెంట్ అనాల్సిన మాటలే కాదు ఇవి. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉండి మేము బలిసిన వాళ్ళమా? ఎలా అంటే అలాంటివి అలాంటి మాట్లాడచ్చు. అసలు తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళా లోకంగా మేము. సిగ్గుచేటు ఇది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ అన్న మా ఎమ్మెల్యే ఎవరైతే అన్నారో మా అందరికి కూడా క్షమాపణ చెప్పాలి. 1,00,000 మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఏమనుకుంటున్నారు? 1,00,000 మంది ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఉన్నాము. 1,00,000 మందికి మాకు క్షమించమని అడగాలి. అతను వచ్చి అడిగినంత వరకు మేము తన మీద తీవ్రమైన ఖండంగా మహిళా లోకమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగాలకు అంగన్వాడీకి సరిపోయిన వాళ్ళకి ఒక కుటుంబంలో ఉద్యోగము ఇవ్వాలి. అంగన్వాడీగా పని చేస్తూ సర్వీస్ లో ఉండే వాళ్ళ కుటుంబంలో సరిపోయిన ఉద్యోగము తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తానన్న సీఎం. తెలంగాణ మిమ్మల్ని బెదిరియడానికి, భయపెట్టడానికి, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రగా మేము భావిస్తున్నాము. మిమ్మల్ని ఘోరంగా అవమానిస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాదు మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి అంగన్వాడీ దగ్గర కూడా మేము ప్రత్యేకించి మేము వేస్తాం. మీదట వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి మీ దగ్గర అంగన్వాడీ స్కూల్లో బీగాలు పగలగొడుతున్న అధికారులు వెంటనే, అంగన్వాడీ స్కూల్లో బీగాలు పగలగొడుతున్న అధికారులు వెంటనే జిందాబాద్.